హాయ్. జరీ థ్రెడ్ సూదికి నార్మల్గా మనం బట్టలు కుట్టుకునే సూదికి 2 లైన్స్ ఎక్కించాను జరీ థ్రెడ్. తర్వాత దగ్గరగా ముళ్ళు 2 వేసాను. దగ్గరగా వేయాలి. ఒకదాని మీద ఒకటి వేసి 2 ముళ్ళు కూర్చుంది కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి కింద మీకు కనిపిస్తుంది కదా, కింద కుచ్చు కింద మధ్యలో నుంచి రావాలి. ఇదిగో ఇలాగా మధ్యలో నుంచి వచ్చాక ఇలాగా పైకి తీసుకొని కింద ముడి ఉంది కదా, ముడి మన చేతిలోకి ముడి ఉన్న లైన్ మన చేతిలోకి ఇలా తీసుకొని, తీసుకోపోయినా పర్వాలేదు, అంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది కదా, అలా తీసుకొని కుర్చీ మధ్యలోకి నుంచి మనం జరీ థ్రెడ్ తీసాం కదా, ఆ జరీ థ్రెడ్ కుర్చీ కిందకి వస్తే కుర్చీ గమ్మున ఊడకుండా ఉంటుంది మనం ముడేసుకున్నప్పుడు. తీసుకుని మళ్ళీ ఇలా పక్కకి జరిపి కింద నుంచి కుచ్చు కింద నుంచి ఇలాగా కుచ్చు కింద నుంచి మొత్తం కుచ్చు అంతా ఎంత ఉందో ఆ కుచ్చు కింద నుంచి తీసుకొని చూస్తున్నారు కదా సిస్టర్, ఒక ముడి వేసి సూదిని పట్టుకొని ఇలా లాగాలి. అంతే, ఒక ముడి అడిపోతుంది. కనిపిస్తుంది కదా సిస్టర్. అలాగే ఇంకొక ముడి మళ్ళీ ఇలా పైకి లాగి కుచ్చు కింద నుంచి ఇలా పైకి తీసుకొని మళ్ళీ సూది కిందకి వేసినట్టే ఇలా ముడి వేసి మళ్ళీ ఇంకొకటి ముడి, అంటే మనం సూదికి ఒక రౌండ్ చుడతాం, చుట్టి ఇలా పైకి లాగితే అక్కడ కనిపిస్తుందా ముడడుతుంది. ముడి పట్టాక ఒక 5 రౌండ్స్ మళ్ళీ కుచ్చు కింద నుంచి 5 రౌండ్స్. 1 2 3 4 5 రౌండ్స్ వేసాక ఏమైనా దారం జరీ దూరంగా ఉంటే ఇలా దగ్గరికి జరుపుకొని మళ్ళీ కుచ్చు కింద నుంచే తీస్తున్నాను నేను, ఎక్కడి నుంచి కాదు, కుచ్చు కింద నుంచే తీసి జరీ ఇంకొక రౌండ్ చుడుతున్నాను సూదికి, చుట్టి ఇలా ముడేస్తున్నాను. ఇప్పుడు రెండో ముడి కూడా కుచ్చు కింద నుంచి ఇలా తీసి ఇలాగ ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇలా దగ్గరికి లాగాలి. అక్కడ రెండో ముడి కూడా పడిపోయింది. 2 ముళ్ళు వేసాను. ఫస్ట్ ముళ్ళు వేసి రౌండ్ చేసి మళ్ళీ 2 ముళ్ళు వేసాక ఇక్కడ మనం ఆ కుచ్చింది కదా, కుర్చీకి జరీ థ్రెడ్ ముడి వేసిన తర్వాత ఇలాగ సైడ్కి జరీ థ్రెడ్ లోపల నుంచి సూది రానిచ్చి, బాగా లోపలికి కాదు, కొంచెం లోపల నుంచి సూది రానిచ్చి ఇక్కడ మళ్ళీ ఒక ముడి వేసి ఇలాగా పైకి లాగాలి. అక్కడ ముడడుతుంది. ఇంకొక ముడి మళ్ళీ అలాగే జరీ థ్రెడ్లో నుంచి కొంచెం పైకి తీసి ఇంకొక ముడి ఇలాగా. ముడి అంటే ఇక్కడ ముడేయట్లే నేను, సూది ఉంది కదా, సూది సైడ్ నుంచి ఇలా పక్కకి తీస్తున్నాను. ఏ పక్క నుంచి తీసినా ముడి పడుతుంది. ఈ పక్క నుంచి తీసినా పర్వాలేదు, లేదంటే ఈ పక్క నుంచి ఇలా తీసినా పర్వాలేదు. తీసి సూది ఇలా పైకి లాగితే
ముడి పడిపోతుంది. ఓకే, ముడిపడ్డాక ఇక్కడ క్లాత్ లోపల నుంచి కాకుండా మనం పెట్టిన కుచ్చు ఉంది కదా, ఆ కుచ్చు లోపల నుంచి ఇలాగా కుచ్చు లోపల మధ్యలో నుంచి సూది రానివ్వాలి. ఇలాగా కనిపిస్తుంది కదా, జరీ థ్రెడ్ వస్తుంది, అదిగో అలా వచ్చాక ఇక్కడ మనకి కుచ్చు సమానంగా కట్ చేసుకుంటాం. అంతే సిస్టర్. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ముడి వేయమన్నాను కదా, అక్కడ ఇలా కట్ చేయడమే, అయిపోయింది కుచ్చు. తర్వాత ఇక్కడ మనం సమానంగా చూసుకొని